హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను చూడండి. హీ హ్యావింగ్ బీన్ అరెస్టెడ్ వాస్ టేకెన్ టు పోలీస్ స్టేషన్. అలాగే హ్యావింగ్ బీన్ విత్ హిమ్ ఐ నో హిమ్ బెటర్. ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే వాస్ ఫౌండ్ టుడే. ఈ సెంటెన్స్ చూడండి. డిస్పైట్ వర్కింగ్ హార్డ్ షీ కుడ్ నాట్ డూ ఇట్. ఇక్కడ నేను హైలైట్ చేసిన ఫ్రేజెస్ని పార్టిసిపుల్ ఫ్రేజెస్ అని అంటారు. అయితే వీటిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూజ్ చేయాలో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. సో ఇన్ టుడేస్ క్లాస్ వి గోయింగ్ టు డెల్వ్ ఇన్ టు ద ప్రాక్టికల్ యూసేజ్ ఆఫ్ పార్టిసిపుల్ ఫ్రేజెస్. ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను చూడండి. నిన్న కిడ్నాప్ అయిన అబ్బాయి ఇవాళ దొరికాడు. దీన్ని ఇంగ్లీష్లో రాయాలి అంటే వెల్, ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి. ఒకటి, ఏ బాయ్ వాజ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే, ఒక అబ్బాయిని నిన్న కిడ్నాప్ చేశారు. ఇంకొకటి ఏంటి, దట్ బాయ్ వాజ్ ఫౌండ్ టుడే, ఆ అబ్బాయి ఈరోజు దొరికాడు. అయితే ఈ రెండింటిని ఎలా జాయిన్ చేస్తాం చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ ద బాయే, ఇక్కడ సబ్జెక్ట్ ద బాయ్. రెండిట్లో సబ్జెక్ట్ సేమ్ కాబట్టి వీటిని రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి ద బాయ్ హూ వాజ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే వాజ్ ఫౌండ్ టుడే అని అంటాం. అంటే సబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు ఏదైతే ఫస్ట్ యాక్షన్ జరిగిందో ఇక్కడ ద బాయ్ కదా, ముందు కిడ్నాప్ అవ్వబడ్డాడు కదా, ద బాయ్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ని పెట్టి హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ, దట్ కానీ ఇలా రిలేటివ్ ప్రొనౌన్ని పెట్టి మిగతా సెంటెన్స్ రాస్తాం. అంటే ద బాయ్ హూ వాజ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే, తర్వాత మళ్ళీ ద బాయ్ అవసరం లేదు, వాజ్ ఫౌండ్ టుడే అని రాస్తాము. అయితే దీని అర్థం ఏంటి అంటే ఎవరినైతే నిన్న కిడ్నాప్ చేశారో లేదా ఎవరు అయితే నిన్న కిడ్నాప్ కాబడ్డాడో ఆ అబ్బాయి ఇవాళ దొరికాడు అని. ద బాయ్ హూ వాజ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే వాజ్ ఫౌండ్ టుడే అయితే ఎవరినైతే నిన్న కిడ్నాప్ చేశారో ఆ అబ్బాయి ఇవాళ దొరికాడు అని. అయితే మనం తెలుగులో చెప్పేటప్పుడు ఎవరినైతే కిడ్నాప్ చేశారో, దేన్నైతే తీసుకెళ్లారో ఇలా చెప్తామా? సి, ఇన్ జనరల్ కన్వర్జేషన్ వి అవాయిడ్ యూజింగ్ రిలేటివ్ ప్రొనౌన్స్ సచ్ యాజ్ హూ, హూమ్, విచ్, that, all this. Actually using this relative pronouns can often make sentence sound less natural. మనము ఇలా రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తే అది సెంటెన్స్ లెస్ న్యాచురల్గా ఉంటుంది. సో వాట్ వీ డూ, వీ యూజ్ రిలేటివ్ ఫ్రేజెస్. మనము రిలేటివ్ ఫ్రేజెస్ని యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేయాలి చూడండి. మామూలుగా ద బాయ్ కిడ్నాప్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కాల్డ్ అంటే నేను కాల్ చేశాను, అంటే కాల్ చేసిన పని నేను చేశా. అలాగే ద బాయ్ కిడ్నాప్డ్ అంటే కిడ్నాప్ చేసే పని ఆ అబ్బాయి చేశాడు అని. అలా కాకుండా ఒక చిన్న పాస్ ఇచ్చి నేను సెంటెన్స్ ఇలా రాస్తే ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే అని అన్నాను అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ద బాయ్ వాజ్ కిడ్నాప్డ్, దాన్నే వాజ్ని తీసేసి చెప్తున్నా. ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే, నిన్న కిడ్నాప్ అయిన అబ్బాయి అని దాని అర్థం వస్తుంది. అప్పుడు సెంటెన్స్ ఎలా రాస్తామంటే ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే వాజ్ ఫౌండ్ టుడే అని అంటాం. దీని అర్థం ఏంటంటే నిన్న కిడ్నాప్ అయిన అబ్బాయి ఇవాళ దొరికాడు అని. అంటే ఏం చేశామో చూడండి. ఏది అయితే రిలేటివ్ ప్రొనౌన్ దాని పక్కనున్న బీ ఫామ్ ఉందో దాన్ని తీసేసాం, అంటే హూ వాజ్ని తీసేసాం. ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే వాజ్ ఫౌండ్ టుడే అని రాసాము. అదే ఈ సెంటెన్స్ చూడండి. ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే విల్ బీ ఫౌండ్ సూన్. దీని అర్థం ఏంటి? ద బాయ్ కిడ్నాప్డ్ ఎస్టర్డే, నిన్న కిడ్నాప్ అయిన అబ్బాయి విల్ బీ ఫౌండ్ సూన్, త్వరలోనే కనుక్కోబడతాడు అని. చూడండి, ఇందులో టెన్స్ ఏది చెప్తుంది అంటే మెయిన్ క్లాస్ చెప్తుంది. ఏంటిది మెయిన్ క్లాస్? ద బాయ్ వాజ్ ఫౌండ్ టుడే, ఇది మెయిన్ క్లాస్. మరి కిడ్నాప్డ్ ఎస్టర్డే ఏంటి? నిజానికి చూడండి, ద బాయ్ వాజ్ ఫౌండ్ టుడే అనేది మెయిన్ క్లాస్. దీనికి సంబంధించిన ఈ అబ్బాయికి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషనే అతను నిన్న కిడ్నాప్ కాబడ్డాడు అని. ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఈ సబ్జెక్ట్ పక్కనే పెడుతున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అయితే పార్టిసిపుల్ ఫ్రేజ్ అన్నా అనొచ్చు లేదా అడ్జెక్టివ్ ఫ్రేజ్ అన్నా అనొచ్చు. అంటే ఇది ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని తీసేస్తే సెంటెన్స్ ద బాయ్ వాజ్ ఫౌండ్ టుడే, ద బాయ్ విల్ బీ ఫౌండ్ సూన్ ఇది అవుతుంది. అంటే మెయిన్ క్లాస్ ప్రకారం టెన్స్ ఏదో మనం చెప్తాం కానీ ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ని బట్టి కాదు. అయితే చూడండి, కిడ్నాప్డ్ బాయ్, ద బాయ్ కిడ్నాప్డ్ రెండు మీనింగ్ ఒకటేనా?
వెల్ ఒకటే. ఎప్పుడు అయితే మనం నౌన్ ముందు ఒక అడ్జెక్టివ్ని పెడతామో దాన్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. నౌన్ తర్వాత ఒక అడ్జెక్టివ్ని పెడతామో దాన్ని ప్రిడికేటివ్ అడ్జెక్టివ్ అని అంటాం. చూడండి, బ్రోకెన్ చైర్, చైర్ బ్రోకెన్. నేను ఎప్పుడైతే బ్రోకెన్ చైర్ అన్నానో నేను ఈ చైర్కి సంబంధించిన స్థితిని చెప్తున్నాను. సి, వెన్ ఐ సే బ్రోకెన్ చైర్ ఐఎమ్ డిస్క్రైబింగ్ ద కండిషన్ ఆర్ ద స్టేట్ ఆఫ్ ద చైర్. ఆ చైర్ యొక్క స్థితి ఏంటో చెప్తున్నాను. కానీ ఎప్పుడైతే నేను చైర్ బ్రోకెన్ అన్నానో ఐఎమ్ ఎంఫసైజింగ్ ద యాక్షన్ దట్ హ్యాపెన్ టు దట్ చైర్. ఆ చైర్కి జరిగిన యాక్షన్ని నేను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ద చైర్ బ్రోకెన్ లాస్ట్ వీక్ ఈజ్ టు గెట్ ఫిక్స్డ్. లాస్ట్ వీక్ విరిగిపోయిన చైర్ని ఫిక్స్ చేయాలి. అలా కాకుండా బ్రోకెన్ చైర్ ఈజ్ టు బి ఫిక్స్డ్ అంటే విరిగిపోయిన చైర్ని ఫిక్స్ చేయాలి అని చెప్తున్నాను. ఎప్పుడు విరిగిపోయింది ఏంటి అనేది చెప్పట్లేదు. కోర్స్ మనం ఇలా చెప్పచ్చు, లాస్ట్ వీక్ బ్రోకెన్ చైర్ ఈజ్ టు బి ఫిక్స్డ్ అని. కానీ అదంతా ఎఫెక్టివ్గా ఉండదు, అది లెస్ న్యాచురల్గా ఉంటుంది. చూడండి, నిన్న పోస్ట్ చేసిన ఉత్తరం డెలివరీ కాలేదు. ఇందులో కూడా రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఏ లెటర్ వాజ్ పోస్టెడ్. ఇంకొకటి, దట్ లెటర్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్ ఎట్. ఆ ఉత్తరం ఇంకా డెలివరీ కాలేదు. అయితే మనకి ఉన్న ఒక ఆప్షన్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయడం. మన మెయిన్ క్లాజ్ ఏంటిది? లెటర్ డెలివరీ కాలేదు. అయితే ఏ లెటర్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. ఏంటిది? నిన్న పోస్ట్ చేసిన ఉత్తరం కదా. ఇక్కడ నేను ఎస్టర్డే అని రాయలేదు. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తే ద లెటర్ విచ్ వాజ్ పోస్టెడ్ హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్. ఏదైతే ఉత్తరం పోస్ట్ చేయబడిందో అది ఇంకా డెలివరీ కాలేదు. అయితే ఈ రిలేటివ్ ప్రొనౌన్ని దానికి సంబంధించిన బీ ఫామ్ని తీసేస్తే ద లెటర్ పోస్టెడ్ ఎస్టర్డే, నిన్న పోస్ట్ చేసిన ఉత్తరం, హ్యాస్ నాట్ బీన్ డెలివర్డ్, ఇంకా డెలివరీ కాలేదు అని చెప్తున్నాను. ఇది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ఎందుకని? పోస్టెడ్ ఎస్టర్డేని చూసి కాదు చెప్పాల్సింది మనం. మెయిన్ క్లాజ్ ఎందులో ఉంది? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. కాబట్టి ఈ సెంటెన్స్ కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే ఉంది. చూడండి, ద డెసిషన్స్ దట్ వర్ మేడ్ బై ద కమిటీ మస్ట్ బీ రెస్పెక్టెడ్. నేనేం చెప్పాను? రిలేటివ్ ప్రొనౌన్ని దాని బీ ఫామ్ని తీసేయండి. అప్పుడు అదేమవుతుంది? ద డెసిషన్స్ మేడ్ బై ద కమిటీ మస్ట్ బీ రెస్పెక్టెడ్. కమిటీ తీసుకున్న డెసిషన్స్ని రెస్పెక్ట్ చేయాలి అని దీని అర్థం. ద చేంజెస్ దట్ వర్ ప్రపోజ్డ్ బై ద టాస్క్ ఫోర్స్ ఆర్ కరెంట్లీ అండర్ రివ్యూ. చూడండి, ఇందులో ఏం చేయాలి? రిలేటివ్ ప్రొనౌన్ని దాని బీ ఫామ్ని తీసేయాలి. అయితే చూడండి, చాలామంది ఎలా రాస్తారంటే ఇలాంటి సెంటెన్సెస్ని ద చేంజెస్ దట్ వర్ ప్రపోజ్డ్ బై ద టాస్క్ ఫోర్స్ ఈజ్ అని రాస్తారు. ఎందుకని? టాస్క్ ఫోర్స్ అంటే సింగులర్ కాబట్టి ఈజ్ అని రాస్తారు. కానీ నిజానికి ఇక్కడున్న దట్ వర్ మేడ్ బై ద కమిటీ, దట్ వర్ ప్రపోజ్డ్ బై ద టాస్క్ ఫోర్స్, ఇది మొత్తం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ని తీసేస్తే సెంటెన్స్ ఏమవుతుందంటే ద చేంజెస్ ఆర్ కరెంట్లీ అండర్ రివ్యూ అవుతుంది. అంటే ఇది మన మెయిన్ క్లాస్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇక్కడ ఈజ్ రాయకూడదు, ఆరే ఉండాలి. అప్పుడు అదేమవుతుంది? ద చేంజెస్ ప్రపోజ్డ్ బై ద టాస్క్ ఫోర్స్ ఆర్ కరెంట్లీ అండర్ రివ్యూ అని అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, నువ్వు లాస్ట్ వీక్ గిఫ్ట్ ఇచ్చిన మొబైల్ బాగుంది. చూసారా, ఇందులో కూడా రెండు సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి, యూ గిఫ్టెడ్ ఏ మొబైల్ లాస్ట్ వీక్. నువ్వు ఒక మొబైల్ లాస్ట్ వీక్ గిఫ్ట్ ఇచ్చావు. ఇంకొకటి ఏంటి? దట్ మొబైల్ ఈజ్ నైస్. ఆ మొబైల్ బాగుంది. మన మెయిన్ క్లాజ్ ఏంటి? మన మెయిన్ సెంటెన్స్ ఏంటంటే దట్ మొబైల్ ఈజ్ నైస్, ఆ మొబైల్ బాగుంది. కానీ ఆ మొబైల్కి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? నువ్వు లాస్ట్ వీక్ గిఫ్ట్గా ఇచ్చిన మొబైల్. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇంగ్లీష్లో ఇలా చెప్తామా? ద మొబైల్ గిఫ్టెడ్ లాస్ట్ వీక్ ఈజ్ నైస్ అని. వెల్, ఇలా చెప్పచ్చు. దీని అర్థం ఏంటంటే ఏమవుతుందంటే లాస్ట్ వీక్ గిఫ్ట్గా ఇచ్చిన మొబైల్ అవుతుంది. కానీ ఇందులో నువ్వు అని లేదు కదా, నువ్వు గిఫ్ట్గా ఇచ్చినా అని చెప్పాలనుకుంటున్నాను. ఇది దేని నుంచి ఫామ్ అయిందంటే ఒక ప్యాసివ్ వాయిస్ నుంచి ఫామ్ అయింది. ద మొబైల్ వాజ్ గిఫ్టెడ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ మొబైల్ గిఫ్ట్ ఇవ్వబడింది, ఆ మొబైల్ బాగుంది. దట్ మొబైల్ ఈజ్ నైస్. దీని నుంచి ఫామ్ అయింది. కానీ నేను ఒక యాక్టివ్ వాయిస్ నుంచి కదా ఫామ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ద మొబైల్. కానీ నేను రాసిన సెంటెన్స్లో ఇక్కడ సబ్జెక్ట్ ద మొబైల్, ఇక్కడేమో యూ గిఫ్టెడ్.
అంటే సబ్జెక్ట్ సేమ్ కాదు, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వేరే సబ్జెక్ట్ గురించి చెప్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే మన సబ్జెక్ట్ ఉందో మెయిన్ క్లాస్, ఆ మెయిన్ క్లాస్ పక్కన ఈ సెంటెన్స్ మొత్తాన్ని అంతే రాయాలి. అప్పుడు అదేమవుతుందంటే ద మొబైల్ యూ గిఫ్టెడ్ లాస్ట్ వీక్ ఈజ్ నైస్ అవుతుంది. అంటే నువ్వు లాస్ట్ వీక్ గిఫ్ట్గా ఇచ్చిన మొబైల్ బాగుంది అని. అయితే చూడండి, యూ గిఫ్టెడ్ లాస్ట్ వీక్ని చూసి ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అనుకోకూడదు. మన మెయిన్ క్లాస్ ఇది, ఆ మొబైల్కి సంబంధించిన ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆ మొబైల్ ఎవరు ఇచ్చారో అది చెప్తున్నాం. ఇది పాస్ట్లో ఉన్నా సరే ఇది ఒక అడ్జెక్టివ్ ఫ్రేజ్ లేదా పార్టిసిపుల్ ఫ్రేజ్ అవుతుంది, కానీ టెన్స్ ఇది మనకి చెప్పదు. ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఈ ఈజ్ని బట్టి మనం టెన్స్ చూడాలి. చూడండి, లాస్ట్ నైట్ నేను చూసిన మూవీ బాగుంది. దీన్ని ఎలా చెప్తాం? ద మూవీ ఐ సా లాస్ట్ నైట్ ఈజ్ నైస్. చూసారా, ఇక్కడ నేను సింపుల్ పాస్ట్లో యూజ్ చేశాను, కానీ నేను అలా కాకుండా లాస్ట్ నైట్ చూసిన మూవీ బాగుంది అని చెప్పాలంటే నేను అని చెప్పట్లేదు. అప్పుడు ద మూవీ సీన్ లాస్ట్ నైట్ ఈజ్ నైస్ అని అంటాం. ఎందుకని? ఇది ఒక ప్యాసివ్ వాయిస్ నుంచి ఫామ్ అయింది. ద మూవీ వాజ్ సీన్, దట్ మూవీ ఈజ్ నైస్. ఆ మూవీ చూడబడింది, ఆ మూవీ బాగుంది. ప్యాసివ్ వాయిస్లోంచి వచ్చింది కాబట్టి ఈ కామా తీసేస్తే ఏం పెట్టాలి? వాజ్ పెట్టాలి. ద మూవీ వాజ్ సీన్ కాబట్టి ఇది వెట్ థర్డ్ ఫామ్లో ఉంటుంది. కానీ ఆ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వేరే సబ్జెక్ట్కి సంబంధించింది అయితే అది సింపుల్ పాస్ట్లో అయితే సింపుల్ పాస్ట్లో రాయాలి, ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్లో రాయాలి, కంటిన్యూస్ టెన్స్ అయితే కంటిన్యూస్ టెన్స్ రాయాలి. వాళ్ళు కొన్న కార్ బాగా లేదు. వాళ్ళు కొన్న కారు, ఓకేనా? ద కార్ దే బాట్ బాగాలేదు, ఈజ్ నాట్ గుడ్. లాస్ట్ మంత్ కొన్న కారు, ద కార్ బాట్ లాస్ట్ మంత్. అదే లాస్ట్ మంత్ నేను కొన్న కారు అని రాయాలంటే ద కార్ ఐ బాట్ లాస్ట్ మంత్ ఈజ్ గుడ్, అది బాగుంది అని. లాస్ట్ వీక్ తెచ్చిన షర్ట్, ద షర్ట్ బ్రాట్ లాస్ట్ వీక్. లేదా లాస్ట్ వీక్ నేను తెచ్చిన షర్ట్ అయితే ద షర్ట్ ఐ బ్రాట్ లాస్ట్ వీక్ ఈజ్ టైట్. నేను లాస్ట్ వీక్ తెచ్చిన షర్ట్ టైట్గా ఉంది. ఇంతకుముందు రిపేర్ చేయించిన మొబైల్, ఇంతకుముందు రిపేర్ చేయించిన మొబైల్, ద మొబైల్ రిపేర్డ్ ప్రీవియస్లీ. అర్థమైందా? ఇలా రాస్తాం ఈ పార్టిసిపుల్ ఫ్రేజెస్ని. అయితే ఈ సెంటెన్స్ చూడండి, అతను వర్క్ పూర్తి చేసి ఇంటికి వెళ్ళాడు. ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి కదా, ఒకటి అతను వర్క్ పూర్తి చేశాడు, ఇంకొకటి అతను ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఎలా రాస్తాం? హీ కంప్లీటెడ్ ద వర్క్, హీ వెంట్ హోమ్. ఈ రెండింటిని ఎలా చేయాలి? ఎలా చేయాలంటే హీ కంప్లీటెడ్ ద వర్క్, వెంట్ హోమ్ అని అంటామా? చూడండి, ఇప్పుడే నేను ఏమని చెప్పాను? హీ కంప్లీటెడ్ అంటే చూడండి, ఇక్కడ ఏమని చెప్పా? ద షర్ట్ బ్రాట్ లాస్ట్ వీక్ అంటే ద షర్ట్ వాజ్ బ్రాట్ లాస్ట్ వీక్, అంటే ఇది ఒక ప్యాసివ్ వాయిస్. అలాగే ఇక్కడ కూడా దీని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఈ సెంటెన్స్ మీనింగ్ ఏమవుతుంది అంటే హీ వాజ్ కంప్లీటెడ్ అవుతుంది. హీ వాజ్ కంప్లీటెడా, హీ కంప్లీటెడా? అతను కంప్లీట్ చేశాడు, అతన్ని కంప్లీట్ చేయలేదు. అర్థమైందా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రజెంట్ పార్టిసిపుల్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే చూడండి, ఒకటి దీన్ని హీ కంప్లీటెడ్ ద వర్క్ దెన్ వెంట్ హోమ్ అని రాయొచ్చు. లేదా ఏదైతే ఈ కంప్లీటెడ్ అనే వెర్బ్ ఉందో దీన్ని ఐఎన్జీ ఫామ్లోకి రాసి హీ కంప్లీటింగ్ ద వర్క్ వెంట్ హోమ్ అని రాయొచ్చు. దీని అర్థం ఏంటంటే అతను వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాడు అని, లేదా అతను వర్క్ కంప్లీట్ చేస్తూనే ఇంటికి వెళ్ళాడు అని. చూడండి, లేదా దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. ఏదైతే ఈ పార్టిసిపుల్ ఫ్రేజ్ ఉందో దీన్ని మనం సబ్జెక్ట్ ముందు పెట్టి కూడా రాయొచ్చు. కంప్లీటింగ్ ద వర్క్ హీ వెంట్ హోమ్. లేదా అప్పుడప్పుడు మనం ప్రిపోజిషన్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద వర్క్ హీ వెంట్ హోమ్. వర్క్ కంప్లీట్ చేసిన తరువాత అతను ఇంటికి వెళ్ళాడు అని. అలా కాకుండా ఆఫ్టర్ తీసేస్తే కంప్లీటింగ్ ద వర్క్ హీ వెంట్ హోమ్. వర్క్ పూర్తి చేస్తూనే అతను ఇంటికి వెళ్ళాడు అనే అర్థం వస్తుంది. లేదా ఇక్కడ బిఫోర్ పెట్టాము అనుకోండి, బిఫోర్ కంప్లీటింగ్ ద వర్క్ హీ వెంట్ హోమ్. వర్క్ కంప్లీట్ చేసే కన్నా ముందే అతను ఇంటికి వెళ్ళిపోయాడు అని. లేదా అప్పుడప్పుడు మనం డిస్పైట్ పెడుతుంటాం కదా, డిస్పైట్ కంప్లీటింగ్ ద వర్క్ హీ డిడ్ంట్ గో హోమ్. వర్క్ కంప్లీట్ చేసినప్పటికీ అతను ఇంటికి వెళ్ళలేదు అని. అందుకనే ఈ ఆఫ్టర్ కానీ బిఫోర్ కానీ డిస్పైట్ తర్వాత వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ప్రజెంట్ పార్టిసిపుల్ కాబట్టి. అయితే ఇక్కడ కంప్లీటింగ్ అని వచ్చింది కాబట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు,
ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏది చెప్తుంది మనకి? హీ వెంట్ హోమ్, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. లేదా కంప్లీటింగ్ ద వర్క్ హీ విల్ గో హోమ్ అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. ఎందుకని? హీ విల్ గో హోమ్ అని చెప్తున్నాను. అంతేకాని దీన్ని బట్టి ఇది కంటిన్యూస్ టెన్స్ అని అనుకోకండి. అయితే ఈ పార్టిసిపుల్ ఫ్రేజెస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకటి ప్యారలర్ యాక్షన్స్ని చెప్పడానికి, లేదా కాజ్ అండ్ ఎఫెక్ట్ని చెప్పడానికి, లేదా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని చెప్పడానికి, లేదా కండిషనల్ సెంటెన్స్ని చెప్పడానికి కూడా ఈ పార్టిసిపుల్ ఫ్రేజెస్ని యూజ్ చేస్తాం. అయితే కండిషనల్ సెంటెన్స్ని నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇవాళ క్లాస్లో చెప్పను. ఈ మూడింటి గురించి తెలుసుకుందాం. ఏంటి ప్యారలల్ యాక్షన్స్ అంటే? చూడండి, ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నప్పుడే ఇంకొక యాక్షన్ కూడా జరుగుతూ ఉంటే వాటిని ప్యారలల్ యాక్షన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, నేను నిన్న బుక్ చదువుతూ ఉన్నాను. అదే టైంలో నేను మూవీ కూడా వాచ్ చేస్తున్నాను. ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ, లేదా ఐ వాచ్డ్ దట్ మూవీ, నేను ఆ మూవీ చూస్తూ ఉన్నాను, లేదా నేను ఆ మూవీ చూశాను. కానీ ఈ రెండు నేను ఒకేసారి చేశాను అనుకోండి, తెలుగులో ఎలా చెప్తాం? నేను బుక్ చదువుతూ ఆ మూవీ చూశాను అని చెప్తాం. ఆ మూవీ చూడడం మెయిన్ క్లాస్, నేను ఆ మూవీ చూశాను, అయితే అదే టైంలో నేను ఏం చేస్తున్నా? ఆ బుక్ చదువుతూ ఉన్నాను. దీన్ని చెప్పాలంటే ఎలా చెప్తామంటే, చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఐ వాజే, ఇక్కడ సబ్జెక్ట్ ఐ, రెండిట్లో సబ్జెక్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ సబ్జెక్టు దాని బీ ఫామ్ తీసేసి రీడింగ్ ఏ బుక్ ఐ వాచ్డ్ దట్ మూవీ అని అంటాం. అంటే రీడింగ్ ఏ బుక్ చదువుతూ ఐ వాచ్డ్ దట్ మూవీ, ఆ మూవీ చూశాను. చూడండి, అంటే మూవీ చూసేటప్పుడే బుక్ కూడా చదువుతూ ఉన్నాను, రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. వీటినే ప్యారలల్ యాక్షన్స్ అని అంటారు. షీ కుక్డ్ డిన్నర్, ఆమె డిన్నర్ కుక్ చేసింది. అదే టైంలో ఏం చేస్తుందో తెలుసా? షీ చాటెడ్ విత్ హర్ ఫ్రెండ్స్, ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసింది. నేను తెలుగులో ఇలా చెప్పాలి అంటే, ఆమె వంట వండుతూ ఫ్రెండ్స్తో చాట్ చేసింది అని, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఏమంటాను? కుక్కుని కుకింగ్ చేయాలి. కుకింగ్ డిన్నర్ షీ చాటెడ్ విత్ హర్ ఫ్రెండ్స్ అంటే వంట వండుతూ ఆమె తన ఫ్రెండ్స్తో మాట్లాడింది. ప్యారలల్ యాక్షన్, వంట వండుతూ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది, రెండు ఒకేసారి జరిగాయి. అయితే ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇలా చెప్తే కుకింగ్ డిన్నర్ షీ విల్ చాట్ విత్ హర్ ఫ్రెండ్స్ అంటే ఫ్యూచర్లో జరుగుతుంది. అంటే వంట వండుతూ ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసుద్ది. ఎప్పుడు? ఫ్యూచర్లో. అంటే టెన్స్ అనేది మెయిన్ క్లాస్ చెప్తుంది. ఇది కేవలం పార్టిసిపుల్ ఫ్రేజ్ మాత్రమే. చూడండి, అయితే ఈ సెంటెన్స్ చూడండి, హీ వాజ్ విత్ మీ, అతను నాతో ఉన్నాడు. హీ చీటెడ్ ఆన్ మీ, అతను నన్ను చీట్ చేశాడు. అయితే నేను ఇలా చెప్పాలి అనుకుంటున్నాను, అతను నాతో ఉంటున్నప్పటికీ నన్ను మోసం చేశాడు అని. అతను నాతో ఉంటున్నప్పటికీ నన్ను మోసం చేశాడు అని. ఇప్పటి వరకు చూడండి, ఇక్కడ కుక్ వచ్చింది కాబట్టి కుకింగ్ పెట్టాము, లేదా రీడ్ వచ్చింది కాబట్టి రీడింగ్ పెట్టాము. కానీ ఇక్కడ వాజ్ వచ్చింది, వాజింగ్ పెడతామా? కాదు. చూడండి, వాజ్ బీ ఫామ్ యొక్క కంటిన్యూస్ ఫామ్ ఏమవుతుందంటే బీయింగ్ అవుతుంది. కాబట్టి సెంటెన్స్ ఏమని రాయాలంటే, డిస్పైట్ బీయింగ్ విత్ మీ, అతను నాతో ఉన్నప్పటికీ హీ చీటెడ్ ఆన్ మీ, నన్ను మోసం చేశాడు. అంటే కేవలం ఏదైనా స్టేటివ్ వెర్బ్స్ వచ్చినప్పుడు మనము దాన్ని బీయింగ్ అని రాస్తాము. ఇవి ప్యారలల్ యాక్షన్స్. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే చూడండి, షీ ఫెల్ట్ టైర్డ్, ఆమె టైర్డ్గా ఫీల్ అయింది. దానివల్ల ఆమె ఏం చేసిందంటే షీ వాంటెడ్ టు టేక్ ఏ న్యాప్, ఆమె ఒక కునుకు తీయాలనుకుంది. ఎందుకని కునుకు తీయాలనుకుంది? ఆమె టైర్డ్గా ఫీల్ అయింది కాబట్టి. అంటే ఇది కాజ్, దానికి సంబంధించిన ఎఫెక్ట్ ఇది. వీటిని రాయాలి అంటే తెలుగులో ఇలా అంటూ ఉంటాం కదా, ఆమె అలసిపోవడంతో ఆమె కునుకు తీయాలనుకుంది అని. ఇందులో వెర్బ్ ఫెల్ట్ కదా, దీన్ని ఫీలింగ్ అని రాస్తాం. ఫీలింగ్ టైర్డ్ షీ వాంటెడ్ టు టేక్ ఏ న్యాప్, ఆమె అలసిపోవడంతో లేదా టైర్డ్గా ఫీల్ అవ్వడంతో కునుకు తీయాలనుకుంది అని దాని అర్థం. ఫీలింగ్ హంగ్రీ హీ డిసైడెడ్ టు కుక్ డిన్నర్, ఎందుకని డిన్నర్ కుక్ చేయాలనుకున్నాడు? ఫీలింగ్ హంగ్రీగా ఫీల్ అవ్వడంతో, ఆకలిగా ఫీల్ అవ్వడంతో అతను వంట చేయాలని డిసైడ్ అయ్యాడు. ఫీలింగ్ సాడ్ హీ రిట్రీటెడ్ టు హిజ్ రూమ్, బాధగా ఫీల్ అవ్వడంతో అతను తన రూమ్కి రిట్రీట్ అయ్యాడు, వెనుతిరిగాడు అని దీని అర్థం. చూసారా, ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్. మరి సీక్వెన్స్ అంటే ఏంటి? చూడండి, హీ సా ఏ స్నేక్, అతను ఒక స్నేక్ చూశాడు. హీ బిలౌడ్ ఇన్ ఫియర్, అతను భయంతో అరిచాడు.
ఈ రెండింటిని కలిపి మనం తెలుగులో ఇలా అంటూ ఉంటాం కదా, అతను పాముని చూస్తూనే భయంతో అరిచాడు అని. చూడండి, రెండే యాక్షన్ జరిగాయి. ఒకటేంటి, అతను స్నేక్ చూడడం, అది జరుగుతూనే అతను భయంతో అరిచాడు అని చెప్పాలి అంటే ఇక్కడ కూడా చూసింది అతనే, హీనే, అరిచింది అతనే, హీనే. కాబట్టి ఏం చేస్తామంటే ఈ వెర్బుని కంటిన్యూస్ ఫామ్లోకి రాసి సీయింగ్ ఏ స్నేక్ హీ బిలోవ్డ్ ఇన్ ఫియర్ అని రాస్తాం. సీయింగ్ ఏ స్నేక్ అంటే పాముని చూస్తూనే హీ బిలోవ్డ్ ఇన్ ఫియర్, అతను భయంతో అరిచాడు అని దీని అర్థం. అంటే ఈ పని జరిగిన వెంటనే ఇది జరిగింది అని అర్థం. ఐ సా హిమ్, నేను చూశాను. ఐ క్లోజ్డ్ ద డోర్, నేను డోర్ క్లోజ్ చేశాను. అయితే నేను అతన్ని చూస్తూనే డోర్ క్లోజ్ చేశాను అంటే సీయింగ్ హిమ్ ఐ క్లోజ్డ్ ద డోర్ అని రాస్తాం. అయితే చూడండి, నేను ఇలా చెప్పాలనుకుంటే అతన్ని చూస్తూ నేను డోర్ క్లోజ్ చేశాను అని చెప్పాలనుకుంటే, అంటే నేనేం చెప్తున్నానంటే ఈ పని జరుగుతున్నప్పుడు ఈ పని జరుగుతుంది అని చెప్పడానికి కూడా మనం ఇదే స్ట్రక్చర్ యూస్ చేస్తామని చెప్పాం కదా. అప్పుడు అతన్ని చూస్తూ నేను డోర్ క్లోజ్ చేశాను అని చెప్పడానికి కూడా సీయింగ్ హిమ్ ఐ క్లోజ్డ్ ద డోర్ అని అంటాం. మరి నేను ఇలా రాసినప్పుడు రెండు ఒకేలా ఉన్నాయి. ఎదుటి వాళ్ళకి ఇది సీక్వెన్స్ యాక్షనా, ఇది ప్యారలల్ యాక్షనా అని ఎలా తెలుస్తుంది? అతన్ని చూస్తూ నేను డోర్ క్లోజ్ చేశాను అన్నది ప్యారలల్, ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకనే మనం ఏం చేస్తామంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూడడం ముందు జరిగింది. ఏదన్నా ఒక పని ముందు జరిగితే మనం పాస్ట్ పర్ఫెక్ట్తో రాస్తాం కదా. ఐ హ్యాడ్ సీన్ హిమ్, తర్వాత నేనేం చేశాను? ఐ క్లోజ్డ్ ద డోర్, నేను ముందు అతన్ని చూశాను, తరువాత డోర్ క్లోజ్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఈ పాస్ట్ పర్ఫెక్ట్కి కంటిన్యూస్ టెన్స్ రాయండి. హ్యాడ్కి కంటిన్యూస్ ఫామ్ ఏమవుతుంది? హ్యావింగ్ అవుతుంది. హ్యావింగ్ సీన్ హిమ్ ఐ క్లోజ్డ్ ద డోర్ అంటే ఎప్పుడైతే సీయింగ్ హిమ్ ఐ క్లోజ్డ్ ద డోర్ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి, నేను అతన్ని చూస్తూ డోర్ క్లోజ్ చేశాను అని, లేదా నేను అతన్ని చూస్తూనే డోర్ క్లోజ్ చేశాను అని. ఏది ఎప్పుడు వస్తుంది అనేది అంబిగ్యూటీ, మనం కంటెక్స్ట్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ ఎప్పుడైతే నేను హ్యావింగ్ సీన్ హిమ్ అని రాశానో, అంటే హ్యావింగ్ వెబ్ థాట్ ఫామ్ని రాశానో, దీని అర్థం హ్యావింగ్ సీన్ హిమ్, అతన్ని చూసిన తరువాత, ఈ పని జరిగిన తరువాత ఈ పని జరిగింది అని. ఇది సీక్వెన్స్. ఐ క్లోజ్డ్ ద డోర్ అని అంటాం, అంటే అతన్ని చూసిన తరువాత నేను డోర్ క్లోజ్ చేశానని. అర్థమైందా? హ్యావింగ్ కుక్డ్ డిన్నర్ షీ సాట్ డౌన్ టు ఎంజాయ్ హర్ మీల్, ఆమె వంట వండిన తర్వాత మీల్ని ఎంజాయ్ చేయడానికి కింద కూర్చుంది. హ్యావింగ్ స్టడీడ్ ఫర్ అవర్స్ షీ ఫెల్ట్ ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్, ఆమె చదివిన తర్వాత, గంటల తరబడి చదివిన తర్వాత ఆమె ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లు ఫీల్ అయింది. హ్యావింగ్ రిటన్ హర్ రిపోర్ట్ షీ సబ్మిటెడ్ ఇట్ టు హర్ సుపీరియర్, ఆమె రిపోర్ట్ రాసిన తర్వాత సబ్మిట్ చేసింది. అయితే వీటన్నిటిని ఎలా రాయొచ్చు? హ్యావింగ్ తీసేసి ఈ వెర్బ్ ఐఎన్జీ ఫామ్ని ఇక్కడ రాయొచ్చు. కుకింగ్ డిన్నర్ అని, లేకపోతే స్టడీయింగ్ అని, లేకపోతే రైటింగ్ హర్ రిపోర్ట్ అని కూడా రాయొచ్చు. కానీ హ్యావింగ్ వెర్బ్ థాట్ ఫామ్ రాస్తే కంపల్సరీగా ఇది జరిగిపోయినాక ఇది జరిగింది అని చెప్తున్నాం. అదే కంటిన్యూస్ ఫామ్ రిటర్న్, స్టడీ, కుకింగ్ అని రాస్తే అంబిగ్యూటీ ఉంటుంది. ఇదైనా ఇది జరిగాక అది జరిగిందైనా అనుకుంటారు, లేదా రెండు ప్యారలల్ ఈవెంట్స్ అయినా అనుకుంటారు. అలా అనుకోకూడదు అంటే హ్యావింగ్ ప్లస్ వెబ్ థాట్ ఫామ్ రాయాలి. సరే, ఇప్పటివరకు మనం చూసినవి యాక్టివ్ వాయిస్. హ్యావింగ్ కుక్డ్ డిన్నర్ అంటే ఆమె డిన్నర్ వండింది, ఆమె కూర్చుంది. ఆమె చదివింది గంటల తడబడి, ఆమె ఫీల్ అయింది. ఆమె రిపోర్ట్ రాసింది, ఆమె సబ్మిట్ చేసింది. ఇవి రెండు ఒకరే చేశారు, ఇవి రెండు యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. అలా కాకుండా వీటి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ అటాక్డ్, నేను అటాక్ చేయబడ్డాను, లేదా నన్ను అటాక్ చేశారు. అలా అటాక్ చేయడం వల్ల ఐ ర్యాన్ అవే, ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నా కానీ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. మరి దీన్ని ఎలా రాస్తాం? నన్ను అటాక్ చేయగానే నేను పారిపోయాను అని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎలా చెప్తాం? చూడండి, హ్యావింగ్ అటాక్డ్ ఐ ర్యాన్ అవే అంటామా? వెల్, అనొచ్చు. కానీ దీని అర్థం ఏంటంటే నేను అటాక్ చేశాక పారిపోయాను అంటే అటాక్ చేసింది నేనే, పారిపోయింది నేనే. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నాను? నన్ను అటాక్ చేశాక నేను పారిపోయా, ఎవరో నన్ను అటాక్ చేశారు, నేను పారిపోయాను. ఇలా చెప్పాలి అంటే ప్యాసివ్ వాయిస్లో రాయాలి. అంటే
ఏమని రాయాలంటే హ్యావింగ్ బీన్ అటాక్డ్ ఐ ర్యాన్ అవే అని రాయాలి. అంటే చూడండి ఇక్కడ వాజ్ అటాక్డ్ ఉంది కదా, ఈ వాజ్ని తీసేసి బీన్ చేయాలి. ఎందుకని హ్యావ్ తర్వాత ఎప్పుడు వెబ్ థర్డ్ ఫామ్ వస్తుంది, అది హ్యావ్ అయినా హ్యాజ్ అయినా హ్యాడ్ అయినా హ్యావింగ్ అయినా. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తీసేసి హ్యావింగ్ రాయాలి. హ్యావ్ తర్వాత వాజ్ రాదు, బీన్ వస్తుంది. కాబట్టి హ్యావింగ్ బీన్ అటాక్ చేయబడుతూనే ఐ ర్యాన్ అవే నేను పారిపోయాను అని దీని అర్థం. లేదా ఆఫ్టర్ అటాకింగ్ ఐ ర్యాన్ అవే అని కూడా అనొచ్చు. అంటే అటాక్ చేయబడ్డాక నేను పారిపోయాను. అయితే ఇది ఎవరు అటాక్ చేశారు, ఎవరిని అటాక్ చేశారు అని చెప్పలేదు. హ్యావింగ్ బీన్ అటాక్డ్ అంటే నన్ను అటాక్ చేయబడడం వల్ల నేను పారిపోయాను అని వస్తుంది. లేదా ఆఫ్టర్ బీయింగ్ అటాక్డ్ ఐ ర్యాన్ అవే అని అయినా అనొచ్చు. చూసారా, ఆఫ్టర్ బీయింగ్ వాజ్ని తీసేసి బీయింగ్ పెట్టాము, తర్వాత వెబ్ థర్డ్ ఫామ్ వస్తుంది ప్యాసివ్ వాయిస్ కాబట్టి. హ్యావింగ్ బీన్ కుక్డ్ ద మీల్ వాజ్ సర్వ్డ్ అంటే ఇక్కడ నేను కుక్ చేశానా, మీల్ కుక్ అవ్వబడిందా, మీల్ కుక్ అవ్వబడింది. ఇది ఒక ప్యాసివ్ వాయిస్. హ్యావింగ్ బీన్ వాష్ ద క్లాత్స్ హంగ్ అవుట్ టు డ్రై బట్టల్ని ఉతికాక ఆరపెట్టారు అని అర్థం. హ్యావింగ్ బీన్ పెయింటెడ్ ద వాల్స్ లుక్ ఫ్రెష్ అండ్ వైబ్రెంట్. హ్యావింగ్ బీన్ పెయింట్ వేశాక గోడలు ఫ్రెష్గా వైబ్రెంట్గా ఉన్నాయి. చూసారా, అంటే ఇక్కడ పెయింట్ చేయబడిన గోడల గురించే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇక్కడ ఉతికేసిన బట్టల గురించే నేను ఇక్కడ చెప్తున్నాను. సరే, ఈ సెంటెన్స్ చూడండి. ఇట్ వాజ్ ఏ రెయినీ డే ఐ క్యారీడ్ అంబ్రిల్లా. అది ఒక రెయినీ డే, నేను ఒక అంబ్రిల్లా క్యారీ చేశాను. ఈ రెండింటిని కలిపి చెప్పాలంటే వాజ్కి బీయింగ్ ఏ రైనీ డే అంటాం. వాజ్ వచ్చింది, బీ ఫామ్ వచ్చింది కాబట్టి బీయింగ్ ఏ రైనీ డే అంటాం. ఐ క్యారీడ్ అంబ్రిల్లా. ఈ సెంటెన్స్ కరెక్టేనా? కరెక్ట్ కాదు. చూడండి, నేనేమని చెప్పాను, ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ అనేది సేమ్గా ఉండాలి. ఐ వాజ్ అటాక్డ్ ఐ ర్యాన్ అవే. నేనే పరిగెత్తాను, నేనే అటాక్ అవ్వబడ్డాను, అప్పుడు యూజ్ చేస్తాం. మరి ఇక్కడ అది రెయినీ డే, అంతేకాని నేను రెయినీ డేనా, ఐ వాజ్ ఏ రెయినీ డేనా? కాదు, అది రెయినీ డే. ఐ క్యారీడ్ అంబ్రిల్లా అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్ వేరు అయినప్పుడు మనం ఏం చేస్తామంటే బీయింగ్ ఏ రెయినీ డే ఐ క్యారీడ్ అంబ్రిల్లాకి ముందు దీని ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ బీయింగ్ ఏ రైనీ డే ఐ క్యారీడ్ అంబ్రిల్లా. అది వర్షం పడిన రోజు అయినందున నేను అంబ్రిల్లాని క్యారీ చేశాను అని అర్థం. ద వెదర్ బీయింగ్ హాట్ ఐ డిసైడెడ్ టు వేర్ షార్ట్స్. ద వెదర్ బీయింగ్ హాట్, వెదర్ హాట్గా ఉన్నందున ఐ డిసైడెడ్ టు వేర్ షార్ట్స్, నేను షార్ట్స్ వేసుకోవడానికి డిసైడ్ అయ్యాను. ద రోడ్ బీయింగ్ బ్లాక్డ్, రోడ్ బ్లాక్ చేయబడడం వలన వీ హ్యాడ్ టు ఫైండ్ అన్ ఆల్టర్నేటివ్ వే, మేము ఇంకొక ఆల్టర్నేటివ్ వే కనుక్కోవాల్సి వచ్చింది, లేదా ఆల్టర్నేటివ్ వేలో వెళ్ళాల్సి వచ్చింది. చూసారా, ద రోడ్ బీయింగ్ బ్లాక్డ్, దానికి సంబంధించిన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ పెట్టాలి. ఎప్పుడు? ఇక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్ వేరు అయినప్పుడు. మీరు అలా కాకుండా బీయింగ్ ఏ రెయినీ డే ఐ క్యారీడ్ అంబ్రిల్లా అంటే నేను రెయినీ డే అయినందున నేను అంబ్రిల్లా క్యారీ చేశాను అనే అర్థం వస్తుంది. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.